ఈరోజు చాలా స్పెషల్ డే ఏంటంటే మా పాపని ఇంటికి తీసుకెళ్తున్నాము. సో ఫైనల్లీ డిశ్చార్జ్ చేస్తున్నారు ఇవాళ. మా బాబు అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. సో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని వెయిట్ చేస్తున్నాం. మా ఫైల్ ఎప్పుడు ఇస్తారా, బయలుదేరదాం ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్లీ మాకు ఫైల్ ఇచ్చేసారనమాట. డిశ్చార్జ్ అయిపోయామని చెప్పారు. సో ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. సో నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు, నా పేరు అశ్విని అండ్ దిస్ ఈజ్ మై ఛానల్. సో నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా మీరు తప్పకుండా చూడండి. ఇది బేబీ వెల్కమింగ్ వీడియో అనమాట. లాస్ట్ వరకు చూడండి. ఎంతో ఎక్కువసేపు టైం ఉండదు, జస్ట్ ఒక 4 మినిట్సే. అండ్ నేను రాగా అలా పెట్టేశాను అనమాట. ప్రొఫెషనల్గా వీడియో షూటింగ్ అవేమి లేకుండా ఇవన్నీ మంచి జ్ఞాపకాలు నాకు. సో రా వీడియో అలా పెట్టేశాను. సో ఇంటి దగ్గర బేబీని వెల్కమింగ్ చేయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి నాకు తెలియదు. సో ఒకవేళ తెలిసినా కూడాను లైట్‌గా ఏం చేస్తారులే, వాళ్ళకంత తెలీదు కదా డెకార్ అనుకున్నాను. కానీ మా తమ్ముడు వాళ్ళు మంచిగా ప్లాన్ చేశారు. హాస్పిటల్ నుంచి మా ఇల్లు తక్కువే అనమాట దూరం, ఒక 5 మినిట్స్. సో ఇంటికి వచ్చేసాము ఫైనల్లీ. సో ఇంటికి రాగానే పైన మా బాబు వెయిట్ చేస్తున్నాడనమాట. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్‌లో. సో చూసారా, వాడి చిన్న చేతులకి చిన్న చిన్న బొకే తయారు చేశాడు వాళ్ళ మేనమామ. సో ఫస్ట్ టైం అనమాట ఇంటికి రాగానే చెల్లికి వెల్కమింగ్ చెప్పాడు. ఇలా ఎంత మంచిగా అనిపించిందో చూడండి. పాపని ఇలా బొకే ఇచ్చి వెల్కమింగ్ చేస్తున్నారు. పాప లైఫ్లో ఫస్ట్ బొకే ఇంకా వాళ్ళ అన్నయ్య ఇచ్చినట్టు అనమాట. ఒక మంచి మెమరీ ఇది. అండ్ వాడి ఫేస్లో చూసారు ఎగ్జైట్మెంట్, ఇంటికి పాప వచ్చేసింది అని చెప్పి. అసలు ఎటువంటి జలస్ ఫీలింగ్ లేకుండా చాలా హార్ట్ఫుల్గా పాపని స్వీకరించాడు. అసలు చాలా బాగా అనిపించింది. చాలామంది పిల్లలు జలస్ అయిపోతారు, ఫస్ట్ కిడ్స్ అది ఇది అని చెప్పి కొంచెం భయపెట్టారు నన్ను. అలా ఏం లేదు, మా బాబు అయితే చాలా మంచిగా ఉన్నాడు. అండ్ లోపల మా తమ్ముడు వాళ్ళు కష్టపడి చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారో. వీళ్ళు చేసిన ఎఫర్ట్స్కి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బేసిక్గా వీళ్ళకి డెకార్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. అబ్బాయిలు ఏం చేస్తారు చెప్పండి. సో వాళ్ళకి తెలియదు అనుకున్నా, కానీ వాళ్ళకి తోచినంతలో బాగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్లీ మేము లోపలికైతే వచ్చామన్నమాట. ఎంటర్ అయ్యాము పాపతో. ఎంటర్ అవుతుంటే ఆగండి ఆగండి అని చెప్పేసి పాపకి ఇలా హారతి ఇచ్చారు. హారతి ఇచ్చేసిన తర్వాత లోపలికి వచ్చాము. బేబీ ఇంటికి వచ్చిన గుర్తుగా ఫస్ట్ టైం అనమాట. ఇక ఇలా పువ్వులు జల్లారు. మేనమామలు చూసారు ఎన్ని ఏర్పాట్లు చేశారు. సో పువ్వులు జల్లేసి ఇలా కాళ్ళకి ఉంటాయి కదా, ఆర్గానిక్ కుంకుమే అది. కుంకుమతో అలాగా పాదాలని ఫస్ట్ ఇంట్లో అడుగు పెట్టింది కాబట్టి ఆ పాదాలని గుర్తుగా తీసుకుంటున్నారనమాట. ఒక క్లాత్ మీద మా తమ్ముడు అలా చేయి పెట్టేస్తే ఫుట్ ప్రింట్స్ అనేవి పాపవి తీసుకున్నాము. సో ఇదొక మంచి మెమరీ, ఎప్పటికీ గుర్తుండాలి అని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేశాను. మీకు బోర్ ఫీల్ అవుతుంటే ఏమనుకోవద్దు. బట్ ఏంటంటే ఇవి కదా ఒరిజినల్ ఎమోషన్స్ ఇవన్నీ, ఇవేమీ యాక్టింగ్ చేసినవి కావు. సో చిన్నగా కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేశారు. సో కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. ఇంకా పాపకి ఇంటికి వచ్చేసింది కదా అని ఇంకా ఆ బెడ్ నుంచి బయటకు తీసామన్నమాట. ఈలోపు పాప కుంకుమ ఉంది కదా, కాళ్ళ కుంకుమ అలా డాడీకి అంటించేసింది. సో అది కూడా అలా ఉంచేసాను కట్ చేయకుండా. కేక్ కటింగ్ అనమాట. ఇది ఇంకా ఫన్నీగా జరిగింది. ఆ కేక్ వెల్కమింగ్ బేబీ, వెల్కమ్ బేబీ అని రాశారు. సో కేక్ తినిపించొద్దులే అక్క, బయట కేక్ కదా అని చెప్పేసి అన్నారండి. సరే అని చెప్పేసి మేము కేక్ కట్ చేసి బాబుకి పెట్టకుండా జస్ట్ అలా నోటి వరకు పెట్టామన్నమాట. పెడితే వాడు దొంగతనంగా కేక్ తినేసాడు. చూసారా, అది కూడా చూడండి, వీడియోలో రికార్డ్ అయ్యిద్ది చూడండి. సో అది అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అనేది చేసేసి మా ఆయన జస్ట్ ఏదో పెడుతున్నట్టు స్టిల్ ఇచ్చారు. ఆ స్టిల్ ఇచ్చి ఆ కేక్ పీస్ మళ్ళీ అక్కడే పెట్టారు. మేము మా పనిలో ఉంటే వీడు సైలెంట్గా పీస్ తినేసాడు అనమాట. నేను అది చూసుకున్నా జస్ట్ ఇప్పుడే వీడియోలో చూస్తూ ఉంటే కనిపించింది. నాకు భలే నవ్వొచ్చిందిలే. చూడండి, సైలెంట్గా తీసేసుకున్నాడు అండ్ నోట్లో పెట్టేసుకున్నాడు చూసారా. సో అలా మా ఫ్యామిలీ అంతా కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. బేబీ అంతా హెల్తీగా ఉంది. అండ్ బాబు ఎంత మంచిగా పాపని రిసీవ్ చేసుకున్నాడో చూసారా, చాలా బాగా అనిపించింది. సో నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.